ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా యవనస్తులతో నేను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. సో మై డియర్ యంగ్ వన్స్, ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వర్డ్ టుడే. ఈరోజు ఈ వాక్యం మీద, ఈ మాటల మీద మీరందరూ జాగ్రత్తగా, చాలా కాన్సన్ట్రేషన్తో వినాలని మీ అందరితో మనవి చేసుకుంటూ ఉన్నాను. చూడండి, ఆ, మన యవ్వన ప్రాయంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రత్యేకముగా మన ప్రవర్తన ఎలా ఉంది, మన కాండక్ట్. మనందరికి తెలుసు ఈ వాక్యము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, డోంట్ లెట్ ఎనీవన్ లుక్ డౌన్. ఏమంటున్నాడు? డోంట్ లెట్ ఎనీవన్ లుక్ డౌన్ అంటే నిన్ను చూసి తక్కువ అంచనా వేయకుండా, లేకపోతే తక్కువగా చూడకుండా, లేకపోతే తృణీకరించకుండా, అంటే అవాయిడ్ చేయటం, ఇగ్నోర్ చేయటం, లేకపోతే నువ్వు వేస్ట్ అని అనుకోవటం, లేకపోతే నీ ప్రవర్తన ద్వారా వీడు చాలా దేవుడికి విరుద్ధంగా, లేకపోతే జీవించాల్సిన విధంగా జీవించట్లేడు అని నిన్ను చూసి అనుకోకుండా నువ్వు చక్కగా బ్రతుకు, చక్కటి ప్రవర్తనతో ఉండు అని అపోస్తలుడైన పౌలు గారు రాశారు. సెట్ an example for the believers in speech, in conduct. చూడండి, నీ ప్రవర్తన ఒక ఎగ్జాంపుల్ ఉండాలంట. మీ అందరికి తెలుసు, మరలా ఒకసారి మీ అందరికి నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. దానియేలు, నిజంగా అది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఎంత గొప్ప దృఢంగా, స్థిరంగా దేవుడికి భయభక్తులతో తను నిలబడ్డాడు. చూడండి ఒకసారి. ఎప్పుడైతే వారందరూ కూడా అప్పగింపబడ్డారో, ఆ తర్వాత రాజు ఆజ్ఞ ప్రకారము చక్కటి జ్ఞానవంతులు, తత్వజ్ఞానం తెలిసిన వారిని తీసుకొని రమ్మన్నప్పుడు దాంట్లో ఈ 4 ఉంటారు. అందులో దానియేలు. రాజు వారికి ఆజ్ఞ ఇస్తాడు. ఏవైతే రాజు భుజిస్తాడో, రాజు తీసుకునే పానీయాలు ఉన్నాయో అవి వారికి పెట్టండి. చక్కగా అవన్నిటిని వారికి మరి భోజనం అప్పుడు పెట్టండి అని చెప్పినప్పుడు దానియేలు ఏమంటాడండి? ఎంత చక్కగా, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడికి నేను సమాధానం చెప్పాలి, లేకపోతే ఈ భూమిపైన నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని నేను సరైనటువంటి రీతిలో నేను జీవించాలి అని ఆయన నపుంసకునితో అంటాడు. ఏమని? నాకు అవేమి వద్దు, నాకు శాకాహారం పెట్టు. ఆ 10 రోజులు అయిన తర్వాత మమ్మల్ని, ఏవైతే మేము దేవుడికి భయపడి మేము తీసుకుంటున్న శాకాహారం మమ్మల్ని, అలాగే ఏవైతే రాజు భుజించే ఆహారాన్ని తినే ఆ బాలులను, ఆ యొక్క పిల్లలను పెట్టండి. ఇద్దరిని కంపేర్ చేయండి. అప్పుడు చెప్పండి ఎవరి మొహము తేజస్సుగా ఉంటుందో, ఎవరు ఎంత చక్కగా ఇంకా కనిపిస్తున్నారో మీరు చూడండి అని ఒక ఛాలెంజింగ్గా మరి దానియేలు తీసుకున్న డెసిషన్ మనం చూస్తాం. ఈరోజు నా యవనస్తుడా, ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యూ డూయింగ్? నీ కాండక్ట్ ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? కంప్లీట్ ఆరోగెన్స్తో, ఎక్కడ కూడా మాట వినకుండా, ఎక్కడ కూడా అసలు నాకెవరు చెప్పేది అని తల్లిదండ్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, బంధువులకు కానీ, ఎవ్వరికి కూడా నువ్వు మాట వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. నీ ఇష్టానుసారంగా అడిక్షన్స్కి లోన్ అయిపోయావా? ఏమొస్తుంది నీకు? వాట్ ఆర్ యూ గెటింగ్ ఇన్ రిటర్న్? నీ ఆరోగ్యం పాడవుతుంది. దానియేలు అలాగే చేశాడా? చక్కగా దేవుడు భయపడి, దేవుడు ఉన్నాడు, నేను దేవుడికి సమాధానం చెప్పాలి, లేకపోతే దేవుడు బిడ్డగా నేను ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేను బ్రతికి చూపిస్తాను అని తను ఆ యొక్క పానీయాలను, వాటన్నిటిని కూడా తిరస్కరించాడు. ఈరోజు నువ్వు తిరస్కరిస్తున్నావా? ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళినప్పుడు, అడిక్షన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు దానియేలు గుర్తు రావట్లేదా? యేసు ప్రభు గుర్తు రావట్లేదా? ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవ్వరు గుర్తు రావట్లేదా? ఎందుకు నువ్వు అడిక్షన్స్లోకి వెళ్ళిపోతున్నావు? ఏం చేస్తున్నావు వాటి ద్వారా? తల్లిదండ్రులను నువ్వు మోసం చేస్తున్నావు. తల్లిదండ్రులకు నువ్వు
ఇబ్బంది పెడుతున్నావు, బాధ పెడుతున్నావు. నీ కెరియర్‌ని నాశనం చేసుకుంటున్నావు. నీ భవిష్యత్తంతా కూడా మరి కంప్లీట్‌గా డ్యామేజ్ చేసుకుంటున్నావు. దయచేసి ఆలోచించు. ఈరోజు ఇక్కడి వరకొచ్చింది. రేపు నువ్వు ఇంకా ఎంత లోతైనటువంటి అడిక్షన్‌లోకి వెళ్ళిపోతావో, నిన్ను బయటికి తీసుకురావడానికి తల్లిదండ్రులు ఎంత బాధపడాలో ఆలోచిస్తున్నావా? లేకపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా, లేకపోతే దున్నపోతు మీద వర్షం పడినట్టుగానే సామెత కూడా ఉంది కదా! అంటే నాకేం పట్టింది? నాకేం అవసరము? నేను చేసేది నేను చేస్తానని విచ్చలవిడిగా తిరుగుతున్నావా? ఒక్క క్షణం ఆలోచించు. ఒక్క క్షణం రిటర్న్ తిరిగి నా దేవుడు నన్ను నా కోసం ఉన్నాడు. నన్ను చూస్తున్నాడు. నా తల్లిదండ్రులు నా గురించి ఎదురు చూస్తుంటారు. నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను పెంచుతున్నారు. నేను వారికి ఒక చక్కటి బిడ్డగా ఈ లోకంలో బ్రతకాలి. నా కెరియర్‌ని చక్కగా చూసుకోవాలి అని ఆలోచిస్తున్నావా? ఒకవేళ లేకపోతే ఈరోజు నిర్ణయం తీసుకో. ఆలోచించు. ఆ అడిక్షన్స్ అన్నిటి నుంచి దూరం అవ్వు. దానియేలు ఒక ఎగ్జాంపుల్‌ని సెట్ చేశాడు తన ప్రవర్తన ద్వారా, తన మాట ద్వారా. ఈరోజు నువ్వు కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చెయ్యి. నిన్ను చూసి అనేకులు మారాలి. నిన్ను చూసి అనేకులు క్రీస్తు బిడ్డ అంటే ఇలా ఉండాలి. నిన్ను చూసి ఎందరో ఒక ఎగ్జాంపుల్ నిన్ను తీసుకోవాలి. ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ, నీ జీవితాన్ని మార్చుకున్నామని మరి ప్రత్యేకంగా మీ అందరితో నేను వేడుకుంటూ, మీ అందరితో మరీ చెప్తున్నా. దయచేసి అడిక్షన్స్‌లోకి వెళ్ళకండి. కెరియర్‌ని ఆలోచించండి. కెరియర్‌ని చక్కగా దేవుడిని నీ లైఫ్‌లో ఒక సెంటర్‌గా పెట్టి నీ కెరియర్‌ని మార్చుకొని తల్లిదండ్రులకు ఒక మంచి బిడ్డగా జీవిస్తావని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.